ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా అండి. ఈరోజు నేను మీతో ఎగ్ దోశ గురించి చూపించాలనుకుంటున్నా అండి. ఎగ్ దోశ కోసం మనమైతే ముందుగా ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఒక ఎగ్ అండ్ కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు, కొంచెం చిల్లీ పౌడరు, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, ఇలా ఇవి మూడన్నీ కూడా కలిపేసేయాలండి బాగా. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్లో చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ అండ్ పసుపు కలుపుకున్నాక ఇప్పుడైతే బాగా కలిసిపోయిందండి సాల్ట్, చిల్లీ పౌడర్ అవన్నీ. తర్వాత ఇప్పుడు ఒకటి ఎగ్ని కొట్టి కలుపుకోవాలండి. ఎగ్ కలుపుతున్నాను. ఎగ్ను కూడా బాగా కలపాలండి, బాగా షేక్ చేయాలి. ఇలా ఎగ్ని బాగా షేక్ చేసుకున్న తర్వాత ఎగ్లోకి ఇప్పుడు మనమైతే కలుపుకొని అక్కడ పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు దోశ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయినాక దోశ పిండితో మనం దోశ చేసుకున్నట్లుగా చేసుకోవాలి. కానీ మధ్యలో ఆమ్లెట్ కోసం ఎగ్ దోశ కోసం మధ్యలో ఖాళీ ఉంచుకోవాలండి. దోశ ఈ టైప్లో పోయాలి. ఇప్పుడు ఈ మధ్యలో ఈ ఎగ్ మనం కలిపి పెట్టుకున్న ఎగ్ని దాంట్లో పోసేసి చుట్టూ కూడా కొంచెం పోసేసి కాసేపు ఇలా కుక్ చేసుకుందాం. ఇలా కొంచెం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతున్నప్పుడు కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇలాంటివి దోశ పైన కట్ చేసుకొని, ఉన్నవారు క్యారెట్ పీసు అన్నీ కూడా వేసుకోవచ్చు. ఇలాగా ముందైతే ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి కట్ చేసి దోశ పైన చల్లాలి. ఆయిల్ చుట్టూ కూడా ఆయిల్తో దోశని కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకుంటూ కొంచెం ఆ దోశ ఫ్రై అయిపోయినాక బ్యాక్ సైడ్ 2 సైడ్స్ కూడా దోశను ఫ్రై చేసుకోవాలి. ఇంకా దోశ కొంచెం సేపు కుక్ అవుతుంది. అలా కుక్ అయిపోయిన తర్వాత 2 సైడ్ కుక్ అయిపోయిన తర్వాత పల్లీ చట్నీతో గార్నిష్ చేసుకొని తినేసేయటం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా అండి. ఈరోజు నేను మీతో ఎగ్ దోశ గురించి చూపించాలనుకుంటున్నా అండి. ఎగ్ దోశ కోసం మనమైతే ముందుగా ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఒక ఎగ్ అండ్ కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు, కొంచెం చిల్లీ పౌడరు, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, ఇలా ఇవి మూడన్నీ కూడా కలిపేసేయాలండి బాగా.
ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్లో చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ అండ్ పసుపు కలుపుకున్నాక ఇప్పుడైతే బాగా కలిసిపోయిందండి సాల్ట్ చిల్లీ పౌడర్ అవన్నీ. తర్వాత ఇప్పుడు ఒకటి ఎగ్ని కొట్టి కలుపుకోవాలండి. ఎగ్ కలుపుతున్నాను. ఎగ్ను కూడా బాగా కలపాలండి, బాగా షేక్ చేయాలి. ఇలా ఎగ్ని బాగా షేక్ చేసుకున్న తర్వాత ఎగ్లోకి ఇప్పుడు మనమైతే కలుపుకొని అక్కడ పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు దోశ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయినాక దోశ పిండితో మనం దోశ చేసుకున్నట్లుగా చేసుకోవాలి. కానీ మధ్యలో ఆమ్లెట్ కోసం ఎగ్ దోశ కోసం మధ్యలో ఖాళీ ఉంచుకోవాలండి. దోశ ఈ టైప్లో పోయాలి. ఇప్పుడు ఈ మధ్యలో ఈ ఎగ్ మనం కలిపి పెట్టుకున్న ఎగ్ని దాంట్లో పోసేసి చుట్టూ కూడా కొంచెం పోసేసి కాసేపు ఇలా కుక్ చేసుకుందాం. ఇలా కొంచెం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతున్నప్పుడు కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇలాంటివి దోశ పైన కట్ చేసుకొని, ఉన్నవారు క్యారెట్ పీసు అన్నీ కూడా వేసుకోవచ్చు. ఇలాగా ముందైతే ఆనియన్స్, కొత్తిమీర